ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడనైనను స్వతంత్రుడనైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, తమ యజమానులు గమనించుచుండినా గమనించకపోయినా దాసులు తగిన విధముగా ఉపచారము చేయవలసిన వారై ఉండాలి. వారు కేవలము తమ యజమానులను సంతోష పెట్టవలనని పనులు చేయకూడదు, కానీ దేవుణ్ణి అనగా తమ నిజమైన యజమానుని రహస్యముగానైతేనేమి బహిరంగముగానైతేనేమి చేయబడు పనులను చూచువాడు సంతోష పెట్టవలనని తాత్పర్యముతో చేయుచుండవలేను. వారు మనుషులను సంతోష పెట్టువారై ఉండకూడదు, కానీ దేవుని సంతోష పెట్టువారై ఉండవలేను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, దాసులారా మనుషులను సంతోష పెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడని తెలియజేస్తూ ఉన్నాడు. వారి యజమానులను విశ్వసనీయముగా సేవించుట ద్వారా దాసుల దేవుని చిత్తమును జరిగించుచూ ఉండిరి. క్రైస్తవ సేవకుడు తన యజమానుని సంపూర్ణంగా లోబడి ఉండాలి. దేవుని సంతోషపరచడానికి అంగీకృతమైన రీతిలో తమ యజమానులను సేవించడానికి క్రైస్తవ సేవకులకు ఏక హృదయములను విశ్వాసయుతయు హృదయాలు అవసరమై ఉన్నది. కనుక దాసులైన వారు నమ్మకముగా యజమానులకు సేవ చేసినట్లయితే వారికి బహుమానము కలదని చెబుతూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు గమనిస్తే, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడుగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనుషులను సంతోషపెట్టే వారంగా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.